తమను ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయన్ను మిగులు బతిమాలుకొనెను. చాలండి. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం చూసినట్టే మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 20వ వచనం దాకా మనం చూసినట్లయితే సేనాదయములు పట్టిన వాని యొక్క స్థితిని మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డారా, సేన అనగా అతనే సమాధానం చెప్తున్నాడు. అర్థం ఏంటి? అనేకులు. సేన అంటే అనేకులు. అంటే ఇతను అనేక దయ్యాలతో నింపబడి ఉన్నాడు. అయితే ఇక్కడ సంఖ్య అయితే చెప్పబడలేదు, కానీ ఏ రీతిగా అక్కడ పందుల మందు సంఖ్య చెప్పినా లేదా వగేర ఏదైనా సంఖ్యలు చెప్పినా అవి వ్రాయబడలేదు కాబట్టి మనకు అనవసరం. కాబట్టి ఇది చూడండి, సేన అంటే లెక్కలేని బలము. ఆ మనిషిలో ఏ బలం పనిచేస్తుంది అంటే సాతాను యొక్క బలము పనిచేస్తూ ఉంది. సాతానుడు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు వాడు చేసే పనులు ఎలా ఉంటాయి అంటే ఇతని ద్వారా మనం చూడవచ్చు. అతన్ని ఎవ్వరు సాధుపరచలేకపోయారంట. చూడండి వాక్యం 4వ వచనం. పలుమార్లు వాని కాళ్లకును చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తొత్తినీయులుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. అది చూడండి, నిజముగా దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క వాక్యానికి చాలా సులువుగా లోపడతారు. ఎందుకంటే వానిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ కాబట్టి దేవునికి లోబడతారు. సాతాను యొక్క ఆత్మ కలిగిన వారు దేవునికి ఎన్నటికీ లోబడరు. అంతేకాదు, వారు ఏ కాడకి చేసే ప్రతి పని అది కీడుకు సంబంధించింది ఉండదు, కానీ మేలుకు సంబంధించింది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. వీడు ఇతన్ని సాధుపరచాలని, మంచి వ్యక్తిగా చేయాలని ఎంతోమంది సంఖ్యలు ఎన్ని విధాలుగా బంధించినప్పటికీ వాడు ఏం చేశాడంటే ఆ సంఖ్యలు మొత్తం తెంచుకుంటున్నాడు. ఎవరి మాట వెంటల్లా ఆడికాడు గాయపరుచుకుంటున్నాడు, కనబడిన వాడిని గాయపరుస్తూ ఉన్నాడు, సమాధుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. సమాజంలో ఉండేవాడికి కాదు, అతనికి అతను గాయపరుచుకుంటున్నాడు, ఇంకొకరిని గాయపరుస్తూ ఉన్నాడు. దయ్యము పట్టిన వాని యొక్క లక్షణాలు అవి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా జాగ్రత్త. దయ్యము పట్టడం అంటే ఇతనిలాగా బహిరంగంగా ప్రతి ఒక్కళ్ళేం కనబడరు. ఇది గుర్తుపెట్టుకోండి. దయ్యపు ఆత్మ కలిగిన వారిలో 3 విషయాలు తప్పనిసరిగా కనిపెట్టవచ్చు. అంటే చాలా ఉంటాయి, ముఖ్యంగా ముంగుర్తులు గుడ్డిగా 3 విషయాలు మనం కనిపెట్టవచ్చు. ఒకటి ఏంటయ్యా అంటే ప్రియమైన బిడ్డలారా, వారు దేవుని మాట వినగానే చాలా చిరాకు పరాకుగా ఉంటారు. ఎలా ఉంటారు? చాలా చిరాకుగా ఉంటారు, ద్వేషించేవారిగా ఉంటారు, అవసరమైతే ఇంకో ముందుకు అడిగేసి దూషించేవారిగా కూడా ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తిలో దురాత్మ ఉన్నప్పుడు కనబడే మొదటి లక్షణం ఏంటంటే దేవుని స్వరం వినడానికి ఇష్టపడరు. అది గుర్తుపెట్టుకోండి. దేవుని స్వరము ఎప్పుడైతే ఆత్మ ద్వారా ఆ యొక్క చీకటి ఉన్న వ్యక్తికి తగులుతుందో అతనికి మంట పుట్టుద్ది. కూర్చోలేడు, నిలబడలేడు, ఇక అతను ఏం చేస్తాడు ఎవరికి తెలీదు. కాబట్టి ఇది ముఖ్య లక్షణం. ఏంటంటే దేవుని స్వరం వెళ్ళగానే చిరాకు పరాకు, ద్వేషించడం, దూషించడం చేస్తారు, తమకు తామే తిట్టుకుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నా సరే వానిలో చీకటి ఉన్నది. అవును, ఇతనిలో మనం చూడగలం. అది ఒక చోట ఉండలేరు, తనను తాను ద్వేషించుకుంటూ తనను తాను గాయపరుచుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇంకోటి ఏంటంటే తనకు ఎంత దెబ్బ తగిలినా, ఎంత నష్టపోతున్నా, ఎంత ఇబ్బంది కలిగినా మూర్ఖంగా ముందుకెళ్ళేవారిగా ఉంటారు. ఇక దేవుని వైపు మాత్రం పొరపాటున చూడడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంత మూర్ఖం అంటే ఆహాబు దేవుని యొక్క నీతికి, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా పోతూ తన ఇష్టానుసారంగా పోతూ ఉన్నప్పుడు తను మూర్ఖించి యుద్ధానికి పోవాలని నిర్ణయించుకున్నప్పుడు
దేవుని యొక్క మాట వినలేదు, దేవుని ప్రవక్త మాట వినలేదు. గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రవక్త చెప్తున్నప్పటికీ ఆహాబు మూర్ఖించి వెళ్ళిపోయాడు. చివరికి ఏమైందండి? తను చనిపోయాడు. అంతే. కొంతమంది అంతే, ఎన్నో దెబ్బలు తింటారు జీవితంలో, ఎంతో నష్టపోతూ ఉంటారు, ఎంతో దుఃఖిస్తూ ఉంటారు, కానీ చర్చికి రారు, దేవుని మాట వినరు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, మరి వారి హృదయాలు అలా కఠినపరచబడ్డాయి. జాగ్రత్త. అటువంటి ఒకవేళ ఆలోచన లక్షణాలు ఉంటే తొలగించుకోవడం మంచిది. మనకి ఏదన్నా బాధ కలుగుతున్నప్పుడు, కుటుంబంలో శ్రమలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, వ్యాపారంలో వృద్ధి లేనప్పుడు, ఏం చేస్తున్నా ముందుకు పోనప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని మీద ఆధారపడటం మంచిది. అతడు తన చేతుల కష్టార్జితం అనుభవించునని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆ మాట నెరవేర్చేవాడు ఆయన. నీ చేతుల కష్టము దీవించబడాలంటే, నీకున్న గాయం మానిపేయబడాలంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీ గాయాన్ని కట్టేవాడిగా ఉంటాడు. గాయము చేయవాడని నేనే, గాయము కట్టువాడని నేనే. కాబట్టి నీ గాయాన్ని కట్టే శక్తి ఆయనకు ఉంది. నువ్వు దేని చేతైనా బాధపడుగాక. వ్యాపారంలో నష్టం, కుటుంబంలో సమాధానం లేకపోవడం, బిడల విషయం లేకపోతే ఏదైనా సంథింగ్, నువ్వు దేని విషయంలో బాధపడుతున్నావో తెలియదు, నీ బాధను తొలగించగల శక్తి ఆయనకు ఉంది. కాబట్టి నీవు నీ మనసు మార్చుకొని దేవుని సన్నిధికి వస్తే ఆదరించబడతాం. కానీ కొంతమంది సేనాదయాలు పట్టిన వాని వలె తమను గాయపరుచుకుంటూ ఏడికి పోతారంటే సమాధుల్లో నీవు పోతారు. సమాధులు అంటే ఏంటి? దేవుడు లేని స్థలాలు. సమాధులు అంటే ఏంటి అండి? దేవుడు లేని స్థలాలు. అదేంటి ఏమండి? మందు షాపు కావచ్చు, అంటే అదే తాగే మందు షాపు కావచ్చు, లేదంటే సినిమా హాల్ కావచ్చు, లేదంటే వేరే కొంపలు కావచ్చు, సంథింగ్ ఏదైనా దేవుడు లేని స్థలం ఏదైతే ఉందో అది సమాధి. ప్రభువారు అంటాడు కదా, ప్రభువా నేను నా తండ్రిని పాతిపెట్టి వస్తానంటే ప్రభువారు అంటాడు, మృతులను తమ మృతులు పాతిపెట్టుకును, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటాడు ప్రభువారు. మృతి ఎవరు? మృతులను బాధ పెట్టు. చచ్చినోడు బాధ పెడతాను, నువ్వు వెంబడించురా అంటే అది ఎట్లుండదండి? చనిపోయిన మీ తండ్రి చనిపోయాడు, కానీ మీ చనిపోయిన వారిని చనిపోయిన వాళ్ళు బాధ పెడతారు. అంటే ఇంకా చాలామంది దేవునిని ఎరగని వారు ఉన్నారు, ఎరిగినా సరే ద్వేషించేవారు ఉన్నారు. అంటే సేనా దయ్యాలు పట్టిన గుంపు చాలా ఉన్నాయి నాకు తెలిసి అని అర్థం. మృతులు జీవించుచున్నావన్న మాట, కానీ నీవు మృతుడవే అన్న రీతిగా ప్రియ బిడ్డలారా, దేవునిని ద్వేషించే ప్రతి ఒక్కరూ ఆ స్థానంలో ఉన్నవారే. కాబట్టి జాగ్రత్త. సేనాదయ్యాలు గల వాని యొక్క లక్షణాలు ఏంటంటే, ఒకటి దేవుని మాటను విసర్జిస్తారు, రెండు తమను తాము గాయపరుచుకుంటారు, మూడు ఎదుటి వారిని కూడా గాయపరుస్తారు. వారు నష్టపడమే కాదు, వీడేం చేస్తాడు? తల్లిదండ్రుల మాట వినడు, తల్లిదండ్రులు బాధ పెట్టేవాడిగా ఉంటాడు, తోటి వారిని బాధ పెట్టేవాడిగా ఉంటాడు, తన ఇష్టానుసారంగా తిరిగే ఉంటాడు, తాగేవాడిగా తిట్టేవాడిగా ఉంటాడు, ఎవరి మాట లెక్క చేయడు. అదేమంటే సహవాసం ఎక్కడంటే సమాధుల్లో. ఎక్కడ? సమాధుల్లో. కాబట్టి ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. నీ యొక్క ప్రవర్తన నువ్వు కనిపెట్టిన యెడల నువ్వు బ్రతుకుతావు. నీ ప్రవర్తన విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటే జాగ్రత్త చస్తావు. ఎవరైతే తమ ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నారో వారు మృతులని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రభువారు. ఎవరైతే తమ ప్రవర్తన విషయంలో మేల్కొన్న వారై దైవ జ్ఞానం కలిగి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, ఆ ప్రకారంగా నేను నా జీవితాన్ని సరిదిద్దుకొని క్షేమకరంగా ఉండాలి అని ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉంటారో ప్రియమైన బిడ్డలారా, వారు దేవుని బిడ్డలై ఉన్నారు. వారు దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారు, దైవ జ్ఞానం చేత నింపబడతారు, దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన దీవెనలు వారు పొందుకుంటారు. జాగ్రత్త. సేనాదయాలు పట్టిన వారిలో ఉన్న లక్షణాలు ఏంటంటే, ఒకటి దేవుని మాట వినరు. ఎంతమంది ఏం చేసినా వాళ్ళు అంటారు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే, సేనాదయాలు పట్టినాడు అంటున్నాడు. వచ్చి ఏమంటున్నాడంటే, ఇదిగోయ్యా ఈ ఊరిలోంచి మమ్మల్ని పంపించొద్దు, అదిగో దూరంగా పందుల మంద అందులోకి మమ్మల్ని పంపించు అని ఆ సేనాదయాలు పట్టినవాడు ప్రభువుని అడగడం మనం చూస్తున్నాం. ప్రభువుకు లోపడటం వాడికి ఇష్టం లేదు, ప్రభు మాట వినటం ఇష్టం లేదు. ఏ కాడికి వాడు నాశనం అవ్వడం, ఇంకొక నాశనం చేయడం అంతే. కాబట్టి ప్రభు ఆజ్ఞాపించగా ఆడిలో ఉన్న సేనాదయాలు మొత్తం పోతాయి, వాడు స్వస్థపరచబడతాడు, వాడు ప్రభువారి పాదాల దగ్గర కూర్చుంటాడు.
ఎప్పుడైతే వాక్యము ఒకని వద్దకు వచ్చిద్దో ఆ వాక్యము వద్దకు ఎవరైతే వస్తారో వారు ఇతని వలె ఉంటారు, స్వస్థపరచబడతారు, ఆదరించబడతారు, దీవెనకు పాత్రులుగా ఉంటారు. ఈ వాక్యాన్ని నువ్వు లెక్క చేయకుండా ప్రభువారి మాట నువ్వు లెక్క చేయలేదంటే వారికంటే సేనాదయాలు పెట్టినాడు బెటర్. స్వస్థపరచబడ్డాడు. ఏమండి, ఆలోచించండి. కాబట్టి అతనిలో సేనాదయాలు ఉన్నప్పుడు అతడు చేసిన పనులు ఏంటంటే సమాధుల్లో ఉండేవాడు, తను గాయపరుచుకునేవాడు, ఇతరులను గాయపరిచేవాడు. ఈ 3 ముఖ్యమైన లక్షణాలు దయ్యాల్లో ఉంటాయి. కాబట్టి ఈ 3 లక్షణాలు ప్రియమైన బిడ్డలారా నీలో ఉండకూడదు, దేవుని బిడ్డలో ఉండకూడదు. 1, వాడు దేవుని మాట వినరా, నువ్వు దేవుని మాట వినాలి, వింటే దీవించబడతాం. వాడు ఇంకొకరిని గాయపరిచేవాడిగా ఉన్నాడా, ఇంకొకరిని నొప్పి కలుగ చేసేవాడిగా ఉన్నాడా, ఇంకొకరిని బాధపట్టేవాడిగా ఉన్నాడా, నువ్వు అలా ఉండకూడదు. నువ్వు బాగుండాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు గౌరవించాలి, వారిని నువ్వు ప్రేమించాలి, నీ తోటి వారిని నువ్వు గౌరవించాలి, ప్రేమించాలి. ఎవరిని నువ్వు బాధ పెట్టకుండా నీ పని నువ్వు చూసుకొని సంతోషంగా ఉండాలి. ఆలోచించండి. ఇంకోటి ఏంటి, వాడు ప్రియమైన బిడ్డలారా దేవుని మాట వినకుండా, దేవునికి లోపట్ట ఇష్టం లేకుండా దూరంగా పందుల మందులకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాడు. అంటే నాశనానికి. వాడు వెళ్ళగా ఆ పందులన్నీ ఆ జలపాతంలో మునిగి చనిపోయినాయి ఊపిరాడకుండా. కాబట్టి మీరు ఈ లోకంలో దేవుని మాట లెక్క చేయకుండా, దేవుని మాట వినకుండా నీ మూర్ఖత చొప్పున నువ్వు పోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరం అగ్ని అక్కడ. కాబట్టి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? సేనాదయాల లక్షణాలు కలిగి నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా, లేదా వాటి నుంచి విడుదల పొంది ప్రభు పాదాల దగ్గరకు చేరి స్వస్థచిత్తుడై అనేకులకు దీవెనకరంగా ఉందామనుకుంటున్నావా? నువ్వు ఎలా ఉందామనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించండి. ప్రియమైన బిడ్డలారా, సేనాదయాలు పట్టిన వాని యొక్క గతి 3 లక్షణాలు. అవి ఎవరినైనా ఉంటే తీసేసుకోవటం మంచిది. ఏంటయ్యా అంటే, వాక్యాన్ని ద్వేషించడం అంత మంచిది కాదు, ఇతరులను గాయపరచడం అంత మంచిది కాదు, నీ తోటి వారిని గాయపరచడం అంత మంచిది కాదు. కాబట్టి ఈ 3 తీసేసుకొని, ఈ 3 లేదన్నట్టు తీసేసుకొని మనము దేవుని వాక్యానికి లోబడి దేవుని ప్రాదాల దగ్గర ప్రతి దినం గడిపేవారం అయితే మనము ఆదరించబడతాము, మనము దీవించబడతాము, అనేకులకు దీవెనకరంగా ఉంటాం. మనం దీవించబడి అనేకులకు దీవెనకరంగా ప్రభు మనల్ని చేసి వర్ధలు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వకృపానిధి సర్వోన్నతుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నీ కృపా సమాధానాలు నిండుగా మెండుగా మీరు మాకు ప్రసాదించడం నాయన. సాతాను సంబంధమైన లక్షణం ఏ ఒక్కరిలో లేకుండా కావలసిన నీ కృపా సమాధానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ పోలిక చొప్పున ప్రతి ఒక్కరిని ప్రభు రూపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఎవరైతే నీ వద్దకు వచ్చి ఉన్నారో వారిని మీరు ఆదరించేవారైనారు, బలపరిచేవారైనారు. కాబట్టి ఏ సమస్యల చేత, ఇబ్బందుల చేత, బాధల చేత, బలహీనతల చేత ఇదిగో నా తండ్రి సన్నిధికి వచ్చి ఉన్నారో నాయన, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న ప్రతి సమస్య, ప్రతి బలహీనత, ప్రతి ఇబ్బందిని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభువా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఏ ఆశతో నీ సన్నిధికి నీ బిడ్డలు వచ్చి ఉన్నారో నాయన, ఆ ఆశల్ని చిత్తానుసారంగా వృద్ధి గావించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ సన్నిధానములో నా తండ్రి ప్రభువా, ఎంతో ఆశతో వచ్చిన వారిని ప్రభువా మీరు వట్టి చేతులతో పంపించిన వారు కాదు కనుక నా తండ్రి, ప్రతి ఒక్కరికి కావలసిన దీవెన మీరు అనుగ్రహించి బలపరచండి అయ్యా. సహాయం దయచండి, వారి ఆశాకార తీర్చండి, వారిని దీవించండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా, కృప చూపండి. ఇదిగో తండ్రి, మా యొక్క నా తండ్రి సేవను వృద్ధి గావించండి. అలాగనే ప్రభు మందిరాలు స్థలాలు దయచేసి అన్ని విషయాలు నీ సన్నిధి సహాయం మాకు తోడుగా నడిపించి సహాయం దయచండి. ఇలాగ నా తండ్రి అనేకులను బంధించబడిన వారికి నీ రక్షణ మార్గం నడిపించే జ్ఞానంతో మీరు మమ్మల్ని నింపి నడిపించండి అయ్యా. సహాయం దయచేయండి. ఇదిగో ప్రభువా నాయన, నీ యొక్క సన్నిధికి వచ్చి ప్రతి ఒక్కరికి కావలసిన దీవెన అందించినట్లుగా నా తండ్రి నీ చేతుల సాధనాలుగా వాడబడే కృపను అనుగ్రహించండి. మమ్మల్ని దీవించి వర్ధిల్ల
చేయండి అయ్యా. మీరు మాకు ఇచ్చిన కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సేన దురాత్మ సమూహం తరిమి కొట్టండి. ఏ కుటుంబంలో అయితే ఏ వ్యక్తులు అయితే నాయన మరి నా సేన సంబంధించిన దురాత్మ పనిచేస్తూ ఉందో ప్రభా దాన్ని తరిమి కొట్టి నా తండ్రి ప్రభా చీకటిని తరిమి కొట్టి కావలసిన విడుదల శ్వాస ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అపవాది క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైనని లేఖనం సెలవిస్తూ ఉండగా తండ్రి ప్రభా అపవాది సంబంధమైన ప్రతి కీడును తొలగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎందరైతే నేను ఆశ్రయించున్నారో, ఎందరైతే ప్రభా నీ మీద ఆనుకొని ఉన్నారో వారందరికి కావలసిన సమాధానమును సంతోషమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ అంత్య దినాల్లో ప్రభా ఏ ఒక్కరు ప్రభా నీ మార్గం తొలగిపోకున్నట్లు మీరే వారిని ఆదరించండి, మీరే వారిని రక్షించండి ప్రభా. సహాయం దయచేయండి. ఇంకా నీ ప్రేమను నీ శక్తిని అయా గుర్తెరక అనేకులు ప్రభువా నాయన అయా దూరంగా ఉన్నారు, వారు కూడా రక్షణ మారుమనసు పొంది నేను ఆరాధించు భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. నీ సువార్తను అడ్డగించి ప్రతి విధమైన కీడును తొలగించమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రాలు. నీ సువార్త అంతటా ప్రకటించబడినట్లుగా అనేకులు రక్షించబడినట్లుగా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభు నీ సన్నిధికి వచ్చినట్లుగా నా తండ్రి కార్యం జరిగించండి. ఇక ఏ ఒక్కరు నశించుట పరలోకమందున తండ్రి చిత్తము కాదన్నారు కనుక నా తండ్రి అంతటా అందరూ రక్షించబడినట్లుగా నీ కార్యాలు ఘనంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. ఇలాగ మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా యొక్క సేవను దీవించి ఆశీర్వదించి నీ ఆత్మవరములతో ఆత్మఫలాలతో మీరు మమ్మల్ని నింపి నడిపించమని నీ మహిమైశ్వర్యములు మా ప్రతి అక్కర తీర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. నీకు సహాయం చేయవాడు నేనని వాగ్దానం చేశారు కనుక నా తండ్రి నీ సహాయం మాకు అనుగ్రహించి కావలసిన ప్రతి దీవెన మాకు దయచేసి వర్ధలు చేయమని మా రక్షకుడును ప్రభువును సమాధానకారకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. మంచిదండి.